పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు అనంతారు కృష్ణయ్య సార్. మీరు వీడియోను వదిలివేయకుండా పూర్తిగా చూడండి. మీరు చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సంబంధించిన వివిధ గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ నుండి మాకు మరింత ప్రోత్సాహం అందినట్లవుతుంది. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతిరోజు దినపత్రికలో వచ్చే ప్రతి విషయం ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రశ్నించరు. ఆ సమయంలో ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి అడుగుతారు. అలాంటి ప్రాధాన్యత గల విషయాలు ఏమో తెలుసుకుని దానికి సంబంధించిన వీడియోలను రూపొందించి మీకు అందిస్తున్నాం. పోటీ పరీక్షల్లో అడగటానికి అవకాశం ఉన్న అంశాలను ఎంచుకొని పోటీ పరీక్షలలో 100% ప్రశ్నలు సులభంగా సమాధానాలు గుర్తించే విధంగా విశ్వసనీయమైన సమాచారంతో ఈ వీడియోను రూపొందించి మీ ముందుకు తీసుకుని రావటం అనేది జరిగింది. ఈరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగం శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రకు సంబంధించిన వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. శుభాంశు శుక్ల ప్రయాణించిన అంతరిక్ష నౌక ఏది, ఎప్పుడు బయలుదేరింది, శుభాంశు శుక్ల బృందం ప్రయాణించిన అంతరిక్ష నౌక ఏ సంస్థకు చెందినది, ఎంతమంది వ్యోమగాములు, ఏ దేశాలకు చెందిన వారు అంతరిక్షంలోకి వెళ్లారు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎన్నో వ్యోమగామిగా శుభాంశు శుక్ల ప్రవేశించారు, అంతరిక్షంలో ఎన్ని ప్రయోగాలు నిర్వహించారు, శుభాంశు శుక్ల స్వయంగా ఎన్ని నిర్వహించారు, ఈ యాత్రకు భారత చేసిన ఖర్చు ఎంత, నింగి నుంచి నేలకు శుభాంశు శుక్ల బృందం ఎప్పుడు వచ్చారు, వీరు ప్రయాణించిన నౌక ఎక్కడ దిగింది మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతరిక్షం నుండి శుభాంశు శుక్ల క్షేమంగా తిరిగి రావటం జరిగింది. మరి ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్షేమంగా తిరిగి రావటం అనేది ఒక కీలక అంకం. స్వీయ మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనవ్యానికి మార్గం సుగమమైంది. మరి అంతరిక్ష యాత్రకి బయలుదేరింది శుభాంశు శుక్ల మొదటివాడ అంటే కాదు. ఇంత ముందు రాకేష్ శర్మ వెళ్ళటం అనేది జరిగింది. ఆ తర్వాత రెండో భారతీయుడిగా 39 ఏళ్ల శుభాంశు శుక్ల రికార్డు సృష్టించడం జరిగింది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో 18 రోజుల పాటు గడిపాడు. ఆయనతో పాటు మిగతా ముగ్గురు కూడా వ్యోమగాములు క్షేమంగా జూలై 15, 2025 భూమికి చేరుకోవటం జరిగింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతీయ పౌరుడొకరు రోదసి యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన గగన యాత్రికుడికి ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో శుక్ల సాధించిన అనుభవం 2027 కల్లా సాకారం చేసుకోవాలని తలపెట్టిన గగనయాన్ ప్రాజెక్టుకి ఎంతో ఉపకరిస్తుంది. భారత వాయుసేన పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల యాక్సియం 4 ఇస్రో నాసా సంయుక్త మద్దతుతో రూపొందించిన వాణిజ్య అంతరిక్ష నౌక. మరి వీళ్ళు ప్రయాణించిన నౌక ఎవరు రూపొందించడం జరిగిందంటే స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించడం జరిగింది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లతో పాటు ప్రయాణించింది ఎవరు అంటే పెగ్గీ విట్సన్. ఈమె అమెరికాకు చెందింది. పోలాండ్కి చెందిన ఉజాన్స్కీ విస్నేస్కీ, హంగేరీకి చెందిన టిబర్ కప్పులు ప్రయాణించడం జరిగింది. మరి వీళ్ళ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైందంటే జూన్ 25 ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి బయలుదేరిరు. జూన్ 25 మధ్యాహ్నం 12:01 ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కాన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుండి యాక్సియం 4 మిషన్ అంతరిక్షానికి బయలుదేరింది. 28 గంటల సుదీర్ఘ ప్రయాణ అనంతరం 26న విజయవంతంగా ISS కి అనుసంధానమైనది. యాక్సియం 4 కమాండర్ పెగ్గీ విట్సన్ ISS లోకి అడుగు పెట్టడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టింది ఎవరు అనేదంటే పెగ్గీ విట్సన్. ఆమె తర్వాత గ్రూప్ కెప్టెన్ భారత ఫైటర్ పైలట్ శుభాంశు శుక్ల సరికొత్త చరిత్రను లిఖిస్తూ ISS లోకి అడుగు పెట్టడం జరిగింది. ISS లోకి అడుగుపెట్టిన 634 వ్యోమగామిగా శుభాంశు శుక్ల ఘనత పొందాడు. ISS లోకి వెళ్ళగానే దేశం మొత్తం విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. సంబరాలు నింగినంటాయి. మరి అంతరిక్షంలోకి వెళ్ళగానే శుభాంశు శుక్ల ఏమన్నాడు అంటే కమాల్ కి రైట్ ది అద్భుతమైన జర్నీ అంటూ హిందీలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత అంతరిక్షం నుండి భారత ప్రజలతో మాట్లాడిన మాటలు ఏంటి అంటే నా దేశ వాసులారా నమస్కారం. 41 సంవత్సరాల తర్వాత మనం రోదసిలోకి మరలా చేరుకున్నాం. ఇది గొప్ప ప్రయాణం. ప్రస్తుతం మేము భూమి కక్షలో
సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నా. నా భుజాలపై భారత త్రివర్ణ పతాక ఉంది. అది నేను ఇక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెబుతుంది. ISS దిశగా ఇది నా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశ మానవ సహిత రోదసీ యాత్రకు నాంది కూడా అని రోదసీ నుంచి సుభాష్ శుక్లా మాట్లాడటం జరిగింది. అయితే ఈ సమయంలో జూన్ 20న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వీడియో లింక్ ద్వారా సుభాష్ శుక్లా తోటి మాట్లాడటం జరిగింది. ఇక్కడ నుంచి మన దేశం చాలా పెద్దదిగా ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అంతరిక్షం నుంచి భూమి కూడా దేశాల ఎల్లలనేవి లేకుండా ఎటు చూసినా నిండుగా ఉదయ కుటుంబంలా కనువిందు చేస్తుందని, భూగోళం అంతా మన ఇల్లుగా అన్ని దేశాల ప్రజలందరం సమస్త మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని మనకు తోస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితోటి సుభాష్ శుక్లా గారు వివరించారు. ISS లో కాలు పెట్టిన తొలి భారతీయునిగా సుభాష్ శుక్లా తిరుగులేని చరిత్ర సృష్టించారంటూ మోదీ ప్రస్తుతించడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందే రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళటం జరిగింది. కానీ రాకేష్ శర్మ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళలేదు. సుభాష్ శుక్లా మాత్రమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళాడు. అందుకోసమే మనం ISS లోకి కాలు పెట్టిన తొలి భారతీయుడిగా మనం అంటాం. మరి ISS లో కాలు పెట్టిన తొలి భారతీయునిగా సుభాష్ శుక్లా తిరుగులేని చరిత్ర సృష్టించారంటూ మన ప్రధాని గారు ప్రస్తుతించారు. ఈ మిషన్ ని పెగ్గీ విట్సన్ కమాండ్ చేశారు. సుభాష్ శుక్లా పైలట్ గా సేవలు అందించారు. ఉజాన్స్కీ విస్కియస్కీ టిబర్ మిషన్ స్పెషలిస్ట్ గా వ్యవహరించడం జరిగింది. ISS లో ఉన్నంత కాలం సుభాష్ను సుక్స్ అనే సంకేత నామంతో పిలిచారు. మన సుభాష్ శుక్లాని ఏమని పిలిచారంటే సుక్స్ అని పిలిచేవాళ్ళు. అదే విధంగా వారు ప్రయాణం చేసిన యాక్సియం 4 వ్యోమనౌకకి వాళ్ళు గ్రేస్ అని పేరు పెట్టుకోవటం జరిగింది. మరి వీరు ప్రయాణించేటప్పుడు వీరితో పాటు కూడా ఒక 5 అంగుళాల బొమ్మను కూడా తీసుకెళ్లారు. ఆ బొమ్మ పేరు జాయ్. జాయ్ అనేది ఎందుకు తీసుకెళ్లారంటే, ఈ జాయ్ అనేది ఎక్కడైతే శూన్య స్థితి కనబడుద్దో శూన్య స్థితిని తెలియజేస్తుంది అనమాట. మరి జాయ్ అనేది జీరో గ్రావిటీ అంటే శూన్య స్థితిని తెలియజేస్తుంది అనమాట. ISS లో ఉన్న 18 రోజుల్లో సుభాష్ శుక్లా బృందం భూమి చుట్టూ 310 ప్రదక్షిణలు చేసింది. 300కు పైగా సూర్యోదయాలను సూర్యాస్తమయాలను చూసింది. మొత్తం 13 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. వీరు ఉన్న 18 రోజుల్లో 300 సార్లు భూ ప్రదక్షిణలు చేయటం జరిగింది. యాత్రా లక్ష్యాలు పూర్తి చేసుకున్న యాక్సియం 4 వ్యోమగాములు ఎన్నో తారీఖున తిరిగి ప్రయాణం జరగటం జరిగిందంటే, జూలై 14న సాయంత్రం డ్రాగన్ వ్యోమనౌకలో సుభాష్ బృందం తిరిగి ప్రయాణమైంది. సాయంత్రం స్పేస్ ఎక్స్ కి చెందిన డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకల్లో తిరిగి ప్రయాణమయ్యారు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భూమికి చేరుకుంది. గతంలో ఒక దుర్ఘటన జరిగింది. అలాంటి దుర్ఘటన జరగకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. గతంలో కల్పనా చావ్లాతో పాటు మరో 6 వ్యోమగాములను నింగి నుంచి నేలపైకి తీసుకొస్తూ బగ్గున మండిపోయిన కొలంబియాను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తుంది. దశల వారీగా రాకెట్ను మండించడం ద్వారా వేగాన్ని తగ్గించుకొని భూ వాతావరణంలోకి ప్రవేశించింది. చివరిలో పారాచూట్ ద్వారా వేగాన్ని మరింత కట్టడి చేసుకుని భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:01 అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాండిగో తీర సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో క్షేమంగా సుభాష్ మరో 3 వ్యోమగాములు దిగటం జరిగింది. స్థానికంగా అది రాత్రి సమయం కావడంతో శక్తివంతమైన లైట్ల వెలుగులో సహాయ బృందాలు బోట్ల సహాయంతో వ్యోమనౌకను చేరుకున్నాయి. మరి దాన్ని వెలికితీసింది ఏ నౌక అంటే స్పేస్ ఎక్స్ కి చెందిన రికవరీ నౌక చానన్ పైకి చేర్చాయి. అనంతరం డ్రాగన్ వ్యోమనౌక తలుపును తెరిచి వ్యోమగాములు బయటకు వచ్చారు. మరి ఈ డ్రాగన్ వ్యోమనౌక నుంచి మొదటిసారిగా బయటకు వచ్చిన ఎవరు అనేదంటే, తొలుత మిషన్ కమాండర్ పిగ్గీ వాట్సన్ వెలుపలోకి రాగా, అనంతరం శుక్లా, ఉజాన్స్కీ, టిబర్ కప్పులు వరుసగా అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. వీళ్ళు 20 రోజుల పాటు రోదసీలో భారారహిత స్థితికి అలవాటు పడ్డ వ్యోమగాములు భూ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటానికి 7 రోజులు పునర్వాస శిబిరంలో గడుపుతారు. మరి భారతదేశానికి ఎప్పుడు వస్తారు సుభాష్ శుక్లా అనేదంటే, ఆగస్టు 17న వస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలియజేయటం జరిగింది. వీరు నిర్వహించిన ప్రయోగాలు ఏమిటి రోదసీలుంటే, వీరు 18 రోజుల పాటు ఉండి 60 శాస్త్రీయ అధ్యయనాలు కార్యకలాపాలను నిర్వహించడం జరిగింది. ఈ మిషన్ భారతదేశమైనా
లేదా మిగతా దేశాలు ఏమైనా పాల్గొన్నాయంటే భారతదేశం, పోలాండ్, హంగేరీ, సౌదీ అరేబియా, బ్రెజిల్, నైజీరియా, యుఏఈ, యూరోప్ దేశాలతో సహా మొత్తం 31 దేశాలకు ఇది ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇందులో 18 రోజుల్లో భారతదేశం ఎన్ని పరిశోధనలు ఎంపికైనవంటే 7 పరిశోధనలు ఎంపికైనవి. ఈ పరిశోధనల కోసం భారతదేశం చెల్లించిన డబ్బు ఎంతంటే 500 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇందులో భారతదేశానికి సంబంధించిన 7 ప్రయోగాలను శుక్లా నిర్వహించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిపై శుక్లా చేపట్టిన ప్రయోగాలు భావి పరిశోధనలకు అత్యావశ్యకమైన సమాచారాన్ని క్రోడీకరించడంతో కీలకమైనవి. భారత అంతరిక్ష పరిశోధనకు విలువైన అనుభవాన్ని అందించాయి. భారత అంతరిక్ష కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం మరియు భూమిపై జీవానికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో శుక్లా అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేశారు. భారత రూపొందించిన 7 మైక్రోగ్రావిటీ ప్రయోగాలను నిర్వహించారు. వాటిలో ముఖ్యమైనవి అంటే పెసలు, మెంతి విత్తనాలు వర్షాలు లేని ప్రాంతంలో పండే అరుదైన పంటలు. పెసలు, మెంతి విత్తనాలను ఎంపిక చేసింది ఎవరంటే ధార్వాడ ఐఐటి వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనతో పెసలు, మెంతు గింజల్ని తీసుకెళ్లటం అనేది జరిగింది. ఐఎస్ఎస్ లో భారరహిత స్థితిలో నీటి తీరుదలను వివరించే ఒక ప్రయోగాన్ని శుక్లా ప్రదర్శించడం జరిగింది. శుక్లా చేసిన ప్రయోగాలన్నీ మన భారతీయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తయారు చేసిన ఉపకరణాలతోనే చేశారు. అంతరిక్షంలో ఆహారం, ఆక్సిజన్ మరియు జీవ ఇంధనాలు వంటి ముఖ్యమైన జీవనాధార అంశాలను ఉత్పత్తి చేయడంలో సూక్ష్మ శైవలాల వినియోగాన్ని అన్వేషించడమే అంతరిక్ష సూక్ష్మ శైవలాల అధ్యయన ఉద్దేశం. సూక్ష్మ శైవలాలు అంటే మైక్రో ఆల్గేపై భారరహిత స్థితి ప్రభావం, స్పేస్ రేడియేషన్ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయోగం. ఎందుకంటే సూక్ష్మ శైవలాలను అంతరిక్ష ప్రయోగాలలో ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అలాగే మైక్రో ఆల్గేను పోషకాలు అధికంగా గల ఆహారంగా పరిగణిస్తారు. రోదసీలో ఈ సూక్ష్మ శైవలాలు RNAలో, ప్రోటీన్లలో, జీవ రసాయన చర్యల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో ఈ పరిశోధనలో భాగంగా అధ్యయనం చేస్తారు. మయోజెనిసిస్ అధ్యయనం యొక్క ఉద్దేశం ఏంటిది? అంతరిక్షంలో కండరాల కణాలు ఎలా ప్రవర్తిస్తాయో మరియు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వాటి పెరుగుదల మరియు నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం. మైక్రోగ్రావిటీలో కంప్యూటర్ తెరలను ఎక్కువగా వాడడం వల్ల హ్యూమగాములపై పడే శారీరక, భౌతిక ప్రభావాలపైన పరిశోధనలు చేశారు. కండరాల క్షీణత పరిశోధన ఉద్దేశం ఏంటంటే అంతరిక్షంలో కండరాలు ఎలా కుచించుకుపోతాయి మరియు బలహీనపడతాయి అని అర్థం చేసుకోవడం. సైనోబాక్టీరియా వృద్ధి అధ్యయనం యొక్క ఉద్దేశం ఏంటిదంటే అంతరిక్షంలో కార్బన్ మరియు నైట్రోజన్ రీసైక్లింగ్ లో సైనోబాక్టీరియా ఎలా సహాయపడుతుందో విశ్లేషించడం. టార్టిగ్రేడ్ల భారతీయ జాతి అధ్యయనం యొక్క ఉద్దేశం ఏంటిదంటే టార్టిగ్రేడ్ల తీవ్ర మనుగడ సామర్థ్యాలకు కారణమైన జన్యువును గుర్తించడం. ఈ టీం అంతరిక్షంలో మానవ ఆరోగ్య నిర్వహణ లాంటి ప్రయోగాలు చేసింది. డయాబెటిక్ నియంత్రణ, క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలపై పరిశోధనను నిర్వహించింది. వ్యోమగాముల అంతరిక్ష యాత్రలో భాగంగా ఆ దేశాలలో స్థానికంగా లభించే ఆహారాన్ని వ్యోమగాములు తీసుకున్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాలలో సుస్థిర ప్రగతి కోసం పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించాలని భారత రోదసీ విధానం ISP 2023 పిలుపిచ్చింది. దేశీయంగా పౌర సేవలను విస్తృతపరచడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతోగా ఉపకరిస్తుందని ISP సూచిస్తుంది. వ్యవసాయం నుంచి జాతీయ భద్రత వరకు ఉపగ్రహాలు నేడు విభిన్న రంగాలలో వెలకట్టలేని సేవలు అందిస్తున్నాయి. అంతరిక్ష రంగంలో ఖర్చు చేసే ప్రతి రూపాయికి అంతకు 2.5 రెట్లు ప్రతిఫలం లభిస్తుందని అధ్యయనాలు చాటుతున్నాయి. కానీ ఇస్రో ఆరంభం నుంచి దానికి దక్కిన మొత్తం కేటాయింపులన్నింటినీ కలిపిన నాసా 1 సంవత్సర బడ్జెట్ అంతా ఉండవని నోవా స్పేస్ నివేదిక వెల్లడించడం గమనార్హం. అంతరిక్ష పరిశోధనల కోసం అమెరికా సర్కారు నిరుడు GDPలో 0.27% సొమ్మును కేటాయిస్తే రష్యా 0.18%, జపాన్ 0.17% ఖర్చు చేశాయి. చైనా, ఇటలీలు 0.11% చొప్పున హెచ్చించాయి. కానీ ఇండియాలో మాత్రం అవేం 0.05%కే పరిమితమైంది. కాబట్టి ఇస్రోకి సర్కారు దన్ను ఎంత అధికమైతే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇప్పుడు మనం అంతరిక్ష యాత్ర సంక్షిప్త సమాచారాన్ని గురించి తెలుసుకుందాం. అంతరిక్ష యాత్ర సంక్షిప్త సమాచారం. మిషన్ పేరు యాక్సియం 4 మిషన్. మిషన్ ఎప్పుడు ప్రారంభమైందంటే జూన్ 25, 2025న బయలుదేరిన వ్యోమగాములు ఎవరంటే సుభాష్ శుక్లా, భారతదేశానికి చెందిన వ్యక్తి.
అదేవిధంగా అమెరికాకు చెందిన నాసా అంతరిక్ష మిషన్ మాజీ కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్కి చెందిన ఉజాన్స్కీ ఇస్నిస్కీ, హంగేరీకి చెందిన టిబర్ కప్పు. అదేవిధంగా హ్యోమగాములతో తీసుకెళ్లిన బొమ్మ పేరు జాయ్. ఇది 5 అంగుళాల బొమ్మ. ఇది జీరో గ్రావిటీని సూచిస్తుంది. రోదసీలోకి ఎప్పుడు బయలుదేరారంటే జూన్ 25, 2025న. భూమికి ఎప్పుడు చేరారంటే జూలై 15, 2025న. ప్రయాణించిన కాలం 18 రోజులు. ప్రయాణించిన దూరం 96.5 లక్షల కిలోమీటర్లు. చేసిన ప్రయోగాలు 60. భారత ఆధ్వర్యంలో చేసిన ప్రయోగాలు 7. డ్రాగన్ గ్రేస్ హ్యూమనౌక దిగిన ప్రాంతం కాలిఫోర్నియాలోని శాండిగో తీర సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో దిగటం అనేది జరిగింది. యాక్సియం 4 మిషన్ ద్వారా భారత అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు శుభాంశు శుక్ల. శుభాంశు శుక్ల కంటే ముందు మనోళ్లు 5 అంతరిక్ష యాత్రలు చేపట్టారు. వారిలో రాకేష్ శర్మ తొలి భారతీయుడు. మిగతా 4 భారత మూలాలు ఉన్న వ్యక్తులు. రాకేష్ శర్మ భారత వైమానిక దళానికి చెందిన ఈయన 1984లో రోదసీలోకి వెళ్లిన 138వ వ్యోమగామిగా తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. భారతదేశానికి చెందిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, రష్యాకు చెందిన సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ ఇంటర్ కాస్మోస్ సమన్వయ కార్యక్రమైన ఈ యాత్ర సల్యూట్ 7 రోదసీ స్టేషన్లో 8 రోజుల పాటు కొనసాగింది. వీరి యాత్ర సోయజ్ T-11లో ఏప్రిల్ 3వ తేదీన 1984న ప్రారంభమైంది. ఈ ప్రయాణ సమయాన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాకేష్ శర్మను అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ హిందీలో సారే జహాసే అచ్చా, ప్రపంచంలోనే ఉత్తమమైంది అని సమాధానం చెప్పి దేశభక్తిని చాటి చెప్పారు. ఈ యాత్రలో ఆయన 7 రోజుల 21 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో గడిపారు. కల్పనా చావ్లా భారతదేశంలో పుట్టిన మొదటి మహిళ అంతరిక్ష యాత్రికురాలు. నాసాలో చేరిన తర్వాత ఆమె 1997లో మొదటిసారిగా అంతరిక్షయానం చేశారు. ఆమె 2వ అంతరిక్ష మిషన్ STS-107 కోసం 2003లో వెళ్లారు. కానీ తిరిగి వచ్చే సమయంలో కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయింది. అందులో ఆమెతో సహా 7 అంతరిక్ష యాత్రికులు మరణించారు. సునీత విలియమ్స్ భారతదేశానికి చెందిన భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి. ఈమె తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. 2006, 2012లో 2024లో అంతరిక్ష యాత్రలు చేశారు. రోదసీలో ఏకంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసిన ఘనత సునీత విలియమ్స్ సొంతం. అలాగే 7 సార్లు స్పేస్ వాక్ లో పాల్గొన్నారు. భారత సంతతి వ్యోమగాములు అత్యధిక సార్లు రోదసీ యాత్రలు చేసిన ఆస్ట్రోనాట్ గా ఆమె గుర్తింపు పొందారు. 2007లో ఆమె అంతరిక్షంలో మారథాన్ నిర్వహించారు మరియు ఎక్కువ కాలం గడిపింది. తద్వారా రోదసీలో ఆ ఘనత సాధించిన తొలి వ్యోమగామిగా గుర్తింపు పొందారు. వ్యోమగామిగా ఆమెకి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నదంటే 27 ఏళ్ల అనుభవం. తెలంగాణ నుంచి మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళింది ఎవరంటే రాజాచారి. రాజాచారి ఎవరు ఏంది అంటే రాజాచారి తండ్రి శ్రీనివాసాచారి తెలంగాణకు చెందినవారు. ఆయన కుమారుడు రాజాచారి అమెరికా వైమానిక దళంలో బ్రిగేడియర్ జనరల్ గా పనిచేసేవారు. 2017లో నాసా వ్యోమగామి ఎంపికయ్యారు. అదే ఏడాది నుంచి శిక్షణ మొదలైంది. చందమామ పైకి యాత్రల కోసం అమెరికా ప్రారంభించిన ఆర్టెమిస్ ప్రాజెక్టు కోసం ఆయన ఎంపికయ్యారు. 2021 నవంబర్ 10న ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. నాడు అంతరిక్ష యాత్రకు కమాండర్ గా వ్యవహరించారు. 1981 తర్వాత తొలి మిషన్లోనే ఆ ఘనత సాధించిన నాసా వ్యోమగామిగా గుర్తింపు పొందారు. 177 రోజులు రోదసీలో ఉన్నారు. ఆ తర్వాత శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. ఈమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో 1988లో జన్మించారు. చిన్ననాటి నుంచి అంతరిక్షం పైకి మక్కువ ఎక్కువ. 2021 జూలైలో వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22 మిషన్లో రోదసీలోకి వెళ్లి వచ్చారు. తద్వారా రోదసీలోకి వెళ్లిన భారత మూలాలున్న మహిళల జాబితాలో 3వ స్థానంలో నిలవటం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పటివరకు శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి మరలా క్షేమంగా భూమికి రావటం జరిగింది. మరి ఈయన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడంతో పాటు అక్కడ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పరిశోధనలు ఏమిటి,
ఏంది అనేది మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. థ్యాంక్స్ ఫర్ ఆల్.